బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా వద్దా? ఇదే అజెండాతో సోమవారం అర్ధరాత్రి ఆ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కేసీఆర్ మనుషులతో ఓ హోటల్లో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీపై అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కవిత చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిన ఆ తర్వాత తనకు మద్దతుగా పార్టీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని ఆమె ఆవేదన వెలుగక్కారు. ఇక ఈ క్రమంలో తెలంగాణ జాగృతికి చెందిన ఇద్దరు కేసీఆర్ కు మద్దతుగా ఉంటూ ఇరు శిబిరాల్లోనూ సానుకూలత దక్కించుకున్న ఓ నాయకుడితోనూ ఆమె అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో కవిత భర్త అనిల్ తో సహా ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని సమాచారం. ఇక పార్టీలో ఉండడమా బయటకు రావడమా అనే విషయంపైనే ఈ చర్చ సాగినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన 2-3 పరిణామాలను ఈ సందర్భంగా అనిల్ ప్రస్తావించి కేసీఆర్ నుంచి మద్దతు కొరవడినా ప్రజల్లో సింపతి పెరుగుతుందని, కవిత వస్తే బాగానే స్పందన ఉంటుందని కూడా అనిల్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కవితకు ఓ వర్గం మీడియా అండగా ఉందని ఆయన చెబుతున్నారు. ఇక కేసీఆర్ ను వ్యతిరేకించే వర్గాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని వారు కూడా కవిత వైపు ఉన్నట్టు తెలిపారు అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో బయటకు వచ్చే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బెటర్ అని కూడా అనిల్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తీన్మార్ మల్లన్నపై కవిత ఓ రకంగా పోరాటమే చేశారు, బయటకు వచ్చారు. ఇక మీడియా ముందు కూడా మాట్లాడారు. కొంచెం మంచం అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అయితే పార్టీ నుంచి మాత్రం తనకు సంపూర్ణ మద్దతు లభించలేదని, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడలేదని ఆమె చెబుతున్నారు. ఇది కూడా వాస్తవమే. అయితే జగదీశ్వర్ రెడ్డి విషయంలో స్పందించినట్టుగా కవిత విషయంలో ఎవరూ స్పందించలేదు. ఇక తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నారు ఈ విషయంలో. అయితే ఇదే క్రమంలో బయటకు వచ్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై రేపు మాపో మరోసారి భేటీ అయ్యి స్థానిక ఎన్నికలకు ముందే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏదేమైనా సరే మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా స్పందించలేదు. ముఖ్యంగా ఆమె బీఆర్ఎస్ నాయకుడి యొక్క కూతురని కూడా ఎవరికి గుర్తుకు రాలేదేమో అన్నట్టుగా విచారణ అయితే జరిగింది. మరి ఏదేమైనా సరే ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో, నిజంగానే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా, లేకపోతే కొత్త పార్టీని ఇప్పుడు కావాలని స్థాపించారు జాగృతిలో కంటిన్యూ అవుతున్నారు, ఇక ఇదే కొత్త పార్టీగా ప్రచారిస్తారు అనేది కూడా మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్లాన్ అనే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రజల నుంచి సింపతి క్రియేట్ చేసుకొని కవిత ఫామ్ లోకి రావాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇటు తండ్రిని ఇటు అన్నను ఎదిరించి ఇంకొక కొత్త పార్టీ పెట్టడం కవితకు పెద్ద సవాల్ గాని మారింది. అయితే ఈ సవాల్ ఎంతవరకు దారి తీస్తుందో మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. లేకపోతే సఖ్యతతో మళ్ళీ బీఆర్ఎస్ లోనే చేరతారా, బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారని కూడా మనం చూడాల్సిందే. ఏదేమైనా సరే ఇప్పుడు మల్లన్న మరియు కవిత వివాదం అయితే తీవ్ర స్థాయికి చేరింది. మరి ఈ యొక్క యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో మనం అందరం వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.